ఎంతమంది సంతోషంగా ఉన్నారు? క్రిస్మస్ సంతోషం ఎంతమందిలో ఉంది? గ్రేట్. నేను ఒక ప్రశ్న మీ అందరికి అడగాలని ఆశపడుతున్నాను. అందరూ శ్రద్ధ కలిగి ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీకు ఎందుకు క్రిస్మస్ అంటే సంతోషం వస్తుంది? క్రిస్మస్ అంటే హ్యాపీనెస్ ఎందుకు వస్తుంది? ఎవరు చెప్తారు? ఎందుకు క్రిస్మస్ అంటే సంతోషంగా ఉంది? సహోదరుడు చెప్తారు, చెప్పండి. యేసు పుట్టాడని సంతోషం వచ్చింది. ఇంకా రక్షణ వచ్చిందని సంతోషం వచ్చింది. ఇంకా మన పిల్లలకి గిఫ్ట్లు వస్తాయని సంతోషం, డ్యాన్స్లో వేయడానికి సంతోషం, ఇంకా దేవుని ఆరాధిస్తాం కాబట్టి సంతోషం, ఇంకా శాంతా క్లాస్ వచ్చి ఏం చేస్తారు? మనం గిఫ్ట్లు ఇస్తారు. ఓకే, మంచిది, గిఫ్ట్లు. ఓకే, ఇంకా ఈరోజు మీరు ఎందుకు సంతోషపడుతున్నారో బైబిల్ గ్రంథం నుంచి మీకు ఒక మాట చూపించి ముగింపులో తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథం తెరుద్దాం. లోకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి చూద్దాం. 2:8. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను నీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మళ్ళీ చూద్దాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు ఎవరి కొరకు పుట్టాడు? మీ కొరకు అని చెప్పి ఆ గొల్లలకి దూత చెప్తుంది. ఎవరి కోసం పుట్టాడంట? మీ కొరకు. ఎవరి కోసం పుట్టాడు? మన కొరకు. ఎవరి కోసం పుట్టాడు? సింగల్ వచ్చేద్దాం. నా కొరకు. ఆ హోప్ మీలో ఉందా? ఆ నిరీక్షణ మీలో ఉందా? నిజంగా ఆ మాటని మీరు నమ్మితే, రక్షకుడు నా కొరకు పుట్టాడు అన్న ఒక మాట మీరు నమ్మిన యెడల మీరు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు. రక్షకుడు పుట్టాడు, ప్రజలందరికీ కలుగుతుంది. మనకి కలుగుతుందా ఆనందం, ఆ సంతోషం? రక్షకుడు యేసుక్రీస్తు వారు ఎవరి కొరకు పుట్టాడట? నా కొరకు అని చెప్పి మీరు అనుకోండి. యేసుక్రీస్తు వారు నా కొరకు పుట్టాడు అన్న మాటలోని ఎంత విశ్వాసం దాగి ఉందో తెలుసా? ఎంత నమ్మకం దాగి ఉందో తెలుసా? ఎంత బిలీవ్ వస్తుందో తెలుసా మీ అందరికీ? నా కొరకు ఒక రక్షకుడు పుట్టాడు. నా కొరకు పుట్టాడా? నా కొరకు పుట్టాడా? నా కొరకు రక్షకుడు పుట్టాడా? నా కొరకు. నా కొరక? నా కొరకు ఎవరైనా ఆలోచన చేస్తున్నారా? నన్ను ఎవరైనా పట్టించుకుంటున్నారా? నా కొరకు ఎవరైనా పుట్టారా అంటే మీ కొరకు. ఈరోజు చెప్తాను పిల్లలకి పెద్దలకి, మీ కొరకు రక్షకుడు పుట్టాడు. మీ గురించి ఆలోచన చేస్తున్నాడు. మీరు బాగుండాలని చెప్పి ఆయన ఆశపడుతున్నాడు. మీకు భయంగా ఉండకూడదని చెప్పి, క్షేమం కావాలని చెప్పి మీ కొరకు పుట్టాడు. అదే క్రిస్మస్. ఆ మాటను మీరు నమ్మిన మీరు చాలా ధైర్యంగా ఉంటారు. యేసయ్య నా కొరకు పుట్టాడు, నా కొరకు పుట్టాడు, నా కొరకు పుట్టాడు అన్న మాటని మీరు గట్టిగా నమ్మాలి. చాలా బలంగా నమ్మాలి, స్ట్రాంగ్ గా నమ్మాలి, మూఢత్వంతో నమ్మాలి. నీకు ఎవ్వరు చెప్పినా మరి డీవియేట్ అవ్వడానికి లేదు. నా కొరకు యేసయ్య పుట్టాడు. ఎస్, నా కొరకే పుట్టాడు, నా కొరకే పుట్టాడు. చాలా బలమైన పదం అది. నా కొరకే ఒక వ్యక్తి నిలబడ్డాడు, నా కొరకే ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, నా కోసం ఒక సంస్థ సపోర్ట్ చేస్తుంది అని ఎంత ధైర్యంగా ఉంటుందో, అలాగే ఒక రక్షకుడు అంట నీ కొరకే పుట్టాడు.
ఇది చిన్న పిల్లల కోసం పుట్టాడా అంటే ఎస్, యవనస్తుల కోసం పుట్టాడంటే ఎస్, వృద్ధులు ఎస్, ప్రతి ఒక్క జీవరాశిలో ఉన్న మానవ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం సింగిల్ గా ఆలోచన చేస్తే మీకోసమే రక్షకుడు పుట్టాడు. ఎస్, మీకోసమే పుట్టాడు. ఆయన పుట్టి ఏమంటాడో తెలుసా? భయపడద్దు. ఎంత మంచి మాట చెప్తున్నాడంటే భయపడద్దు. ఎప్పుడైతే మొదటి మాట మీరు బిలీవ్ చేస్తారో, దాన్ని నమ్ముతారో, మీ జీవితంలో భయం ఉండదు. ఒక రక్షకుడు, ఈ సర్వలోకాన్ని ఏలిన రక్షకుడు నా కోసం పుట్టాడు, మా కోసం పుట్టాడు అన్న సంతోషము ఈ క్రిస్మస్ లో మనందరంలోని అది ఫ్లో అవుతూ ఉండాలి, అది కొనసాగుతూ ఉండాలి. మన జీవిత కాలం కూడా ఆ మాటను మనం బిలీవ్ చేస్తూ ఉండాలి. నా కోసం పుట్టాడు యేసయ్య, నా కొరకు పుట్టాడు, బైబిల్ గ్రంథం రాశాడని చెప్పి నా కొరకు పుట్టాడు. ఎన్ని సంవత్సరాల ముందు పుట్టాడు? యేసుక్రీస్తు వారి యొక్క ఏజ్ ఎంత? యేసుక్రీస్తు వారి వయసు ఎప్పుడు పుట్టాడు? ఎప్పుడు పుట్టాడు? అసలు మనం వేస్తున్న క్యాలెండర్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? 2024 అన్నది ఎక్కడి నుంచి మొదలైందో తెలుసా? భూమి పుట్టిన నుంచి ఇప్పటి వరకు 2024 ఇయర్స్ అయిందా అంటే కాదు. ఈ క్యాలెండర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఆయన్ని చంపేద్దాం అని చెప్పేసి ప్లాన్ ప్రకారంగాని జనసంఖ్య రాయడం మొదలు పెట్టాడంట. ఆ ఊర్లో రాజు జనసంఖ్యలో అప్పుడు మొదలు పెట్టాడు. 0001 ఇయర్ మొదలు పెట్టాడు. అలా మెల్లగా ఈ రోజుకి యేసుక్రీస్తు వారు పుట్టి 2024 సంవత్సరాలు, దాదాపుగా 12 నెలలు గడిచి కొన్ని రోజులు గడిచింది. అది యేసుక్రీస్తు వారి యొక్క జనన దినాన్ని మనము లిఖించిన డేట్. ఎప్పుడు పుట్టాడు? 2024 సంవత్సరాల్లో మన కొరకు అప్పుడు పుట్టాడు. యేసుక్రీస్తు వారు అప్పుడే ఉద్భవించిన వాడా అని బైబిల్ గ్రంథంలో చూస్తే అప్పుడే పుట్టాడు అంటే లిటరల్ గానే కాదని చెప్పి బైబిల్ చెప్తుంది. అప్పుడు ఈ లోకంలోకి వచ్చాడు, కానీ అంతకుముందు ఎక్కడ ఉండేవాడు యేసుక్రీస్తు వారు? ఆయన సజీవంగా పరలోక రాజ్యంలోని నిత్యుడకు తండ్రితో పాటు ఉండేవాడంట. యేసుక్రీస్తు వారు అప్పుడే పుట్టినవాడు కాదు. ఆయన బాల యేసుగా మాత్రమే, ఆయన స్టార్టింగ్ టైం కాదు. ఆయన అంతకుముందు వేరొక చోట ఉండేవాడు, అప్పుడు ప్రవేశించాడని చెప్పి బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చూసుకుందాం. బైబిల్ గ్రంథం నుంచి బైబిల్ తెరుద్దాం అందరం. మొదటి తిమోతి 1వ అధ్యాయంలో 15వ మాట కూడా చూద్దాం. క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఈ లోకమునకు వచ్చాడంటే యేసుక్రీస్తు వారు పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? కన్యక గర్భం ఉంది పుట్టాడు. లేఖనం నెరవేరినట్టు, ప్రవచనం నెరవేరినట్టు. కానీ ఈ లోకమునకు ఆయన వచ్చాడు. అప్పుడు మాత్రమే పుట్టినవాడు కాదు. ఆయన ఏజ్ ఓన్లీ 24 ఇయర్స్ మాత్రమే కాదు. ఆయన స్టార్టింగ్ భూమి పునాది వేయక ముందు కూడా, ఆయన జగత్ పునాది వేయబడక ముందు కూడా ఎక్కడ ఉన్నాడండి? ఆయన పరలోక రాజ్యంలో ఉన్న నిత్యుడకు తండ్రి దగ్గర ఉన్న కుమారుడు. సుకుమారంగా, ప్రేమగా, చాలా ఆప్యాయంగా పెంచుకుంటున్న ఒక కుమారుణ్ణి మన తండ్రి అయిన దేవుడు ఏం చేశాడో తెలుసా? భూలోకమునకు ప్రవేశింపజేశాడంట. ఒక శరీరము పెట్టి, మనలాంటి శరీరమే పెట్టి భూమి మీదకి ప్రవేశింపజేశాడంట. ఎప్పుడు? 2024 సంవత్సరాల ముందు యేసుక్రీస్తు వారు సజీవంగా శరీరధారి అయి ఈ భూమి మీద నడిచాడు. మనం నివసిస్తున్న ఈ భూమి మీద నడిచాడు. యెరూషలేములో ఆయన నడిచాడు. ఈ భూమి మీద వాటర్ తాగాడంట. ఈ భూమిని సృష్టించిన ఒక సృష్టికర్త ఇక్కడ ఫుడ్ తిన్నాడు. చాలా గొప్ప దేవుడు ఆయన, చాలా అద్భుతమైన దేవుడు, మహత్కార్యాలు చేయదగిన దేవుడు ఆయన. ఎంతో గొప్ప దేవుడు ఈ భూమి మీదకి నరావతారంగా వచ్చి మనతో పాటు ఏం చేశాడు? కొన్ని సంవత్సరాల ముందు తన పాదాలు పెట్టి నడిచాడు. అద్భుతమైన నేల యెరూషలేము. అందుకే చాలా మంది యెరూషలేము చూడడానికి ఎందుకు వెళ్తారంటే అక్కడ యేసుక్రీస్తు వారు తన పాదాలు పెట్టి నడిచాడు. చాలా గొప్ప దేవుడు ఆయన, ఒక మనిషి కాదు. భగవంతుడు మానవదారిగా యెరూషలేములో ఆ వీధుల్లో నడిచాడు. చాలా అద్భుతం అది. అందుకే చాలా మంది చూడడానికి వెళ్తుంటారు. ఎవరికైనా అవకాశం ఉంటే వెళ్ళొచ్చు, అదేం తప్పు కాదు.
అది మనల్ని విశ్వాసంలోకి ముందుకు నడిపిస్తుంది. మూఢ విశ్వాసం కాకుండా దేవుడు నడిచిన ప్రాంతం చూడాలి అనే ఆశ ఎవరిలో ఉంటే ఖచ్చితంగా అది వీక్షించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఏమంటున్నాడండి ఆయన? ఈ లోకమునకు రక్షించుటకు ఈ లోకమునకు వచ్చాడంట. వచ్చాడు, ఆయన పుట్టలేదు భూమి మీద, అప్పుడే పుట్టినవాడు కాదు యేసయ్య, అప్పుడు వచ్చాడు అంతే. అంతకు ముందే ఉన్నాడు. ఎక్కడున్నాడు? పరలోక రాజ్యంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? తండ్రి పక్కన కూర్చున్నాడు. ఎలాంటి పొజిషన్లో కూర్చున్నాడు? మొత్తం అంత తండ్రి కాకుండా మిగిలినంత సర్వాధికారం కూడా యేసుక్రీస్తు వారికి ఉండేది. చాలా అల్లారు బుద్ధిగా, సుకుమారంగా, లేత మొక్కలాగా, చాలా ప్రేమతో. ఒక్కొక్కరిలోని మనుషుల్లోని కొంచెం కొంచెం ప్రేమ ఉంటుంది. మానవుల్లో ఏముంటుంది? కొంచెం ప్రేమ ఉంటుంది. మనిషికి ప్రేమల్లోని వ్యత్యాసాలు ఉంటాయి. ఒక్కొక్కరికి చాలా ఎక్కువ ప్రేమ ఉంటుంది, ఒక్కొక్కరికి తక్కువ ప్రేమ ఉంటుంది. ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది అంటే తండ్రి అయిన దేవుళ్ళలోంచి ఆత్మలుగా విడిపోయిన మనలోకి ప్రేమ అనేది ప్రవేశించింది. మరి ద్వేషము, స్వార్థం ఎక్కడి నుంచి వచ్చింది? మనం నేర్చుకున్న భూమి మీదకి వచ్చిన తర్వాత సాతాను భూమి మీద తిరిగి కొంతమందిని భ్రమ పెట్టి స్వార్థపరులుగా, పాపాత్ములుగా చేసినప్పుడు వారిని చూసి మంచివారైన మనం కూడా ఏం చేస్తాం? నేర్చుకుంటాం. స్వార్థము, అసూయ, చాలా చాలా చెడ్డ విషయాలన్నీ కూడా భూమి మీద కొంతమందిని చూసి మనము తెలియకుండా నేర్చుకున్నాం. కానీ ప్రేమ, మంచితనం, మానవత్వం అన్నది ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి అయిన దేవుడి నుంచి వచ్చింది. ఆయనకి ఎంత ప్రేమ ఉందో తెలుసా? ఆయనకి చాలా ప్రేమ. కొంతమందిని చూస్తే ఎక్కువ ప్రేమ చూపిస్తుంటారు. మదర్ తెరీసా గారు మనం చూడడానికి, ముట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోయిన పరిస్థితులు ఉన్న వ్యక్తిని ఆవిడ హత్తుకునేది. ఇటు అంత ప్రేమ అంటే ప్రేమ అంతే. ప్రేమకి లిమిటేషన్స్ ఉండవు. ఆ ప్రేమను మనము తీర్చుకోవాలి మనలోని. ఆవిడ చూడగానే ఆవిడకి జాలి కలిగింది. ఏమని? అయ్యో, ఏ పని చేసుకోలేరు, వాళ్ళు శుభ్రం కూడా చేసుకోలేరు, సరిగ్గా తినే అవకాశం కూడా లేదు, వీళ్ళని ఎవరు చూస్తారు, వీళ్ళని ఎవరు పట్టించుకుంటారని చెప్పి ఆవిడ ఎక్కువ జాలి చూపించి ఏం చేసింది? వారందరికీ నాకు ఏదైనా పర్లేదు, నాకు ఒకవేళ రోగం వచ్చినా పర్లేదు, నా చేతులు పాడైపోయినా పర్లేదు, ఎంత అసహ్యంగానో పర్లేదు, నేను వాళ్ళని ఏం చేస్తాను? ఆదరిస్తాను. ఒక తల్లిలాగా వారిని ప్రేమిస్తాను. నా సొంత కడుపును పుట్టిన బిడ్డల్లాగా నేను వారందరినీ ప్రేమిస్తానని చెప్పి చాలా వ్యాధితో ఉన్న వాళ్ళని ప్రేమించింది. ఈ ప్రేమ ఎక్కడిది? ఎక్కడదంటే ఆవిడలోకి ఎలా వచ్చింది? దేవుళ్ళో ఉన్న ప్రేమ. అది ఎలా ప్రవేశించింది? దేవుడి నుంచి ప్రవేశించింది. ఎలా వచ్చింది? సోల్, ఆత్మలుగా ఉన్న మనము దైవాత్మగా ఉన్న దైవాత్మ దగ్గర నుంచి విడిపోయిన మనలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన లిమిటేషన్స్తో కూడిన ప్రేమ ఉంటుంది. అలాంటిది తండ్రి అయిన దేవుడికి ఎంత ప్రేమ ఉంటుంది? అన్లిమిటెడ్ ప్రేమ అంట. అన్లిమిటెడ్ ప్రేమ అంట. మీ అందరూ కూడా రేపటి నుంచి, మీ అందరూ కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ రేపటి నుంచి అబద్ధాలు ఆడము, మోసం చేయము, పాపం చేయము అని మీరు ఒప్పుకుని మీరు నిలబడతారంటే మళ్ళీ యేసుక్రీస్తు వారిని ఓన్లీ కేవలం ఒక 50 మంది కోసం భూమి మీద పంపించి సిలువ వేయించి అంత ప్రేమమైనంట. అర్థమవుతుందండి ఎంత ప్రేమ తెలుసా? అలాంటి ఒక్క వ్యక్తి నిర్ణయం తీసుకుంటే నేను ఈ రోజు నుంచి దేవుడి కోసం నిలబడతాను, ఎంతవరకు ఎలాగో అబద్ధాలు ఆడేశాను, ఎంతవరకు ఎలాగో మోసం చేశాను, ఎంతవరకు స్వార్థంగా చూశాను, ఎంతవరకు ఎవరైనా కొంచెం స్థాయిలో ఉంటే తెలియకుండా నాలో అసూయ వచ్చేస్తుంది, ఈ రోజు నుంచి నన్ను నేను కంట్రోల్ చేసుకుంటాను ప్రభు అంటే నీ కోసం మళ్ళీ మరణించడానికి దేవుడు ప్రేమ చూపిస్తాడు. 10 మంది కోసం చనిపోవడానికి ప్రేమ చూపిస్తాడు. 10 మంది నిర్ణయం తీసుకుని నిలబడతానంటే మీకోసం ఆయన ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. మీకోసం దెబ్బలు తింటాడు, మీకోసం అవమానం భరిస్తాడు, మీకోసం ఏదైనా త్యాగం చేస్తాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు. అంత గొప్ప దేవుడు తాను సుకుమారంగా పెంచుకున్న బిడ్డని ఎందుకు పంపించాడు భూమి మీదకి? ఎందుకు ప్రవేశింపజేశాడంటే భూమి అసూయతో నిండిపోయిన కాలం అది, భూమి అత్యాచారంతో నిండిపోయిన కాలం అది. చాలా కన్ఫ్యూజ్లోకి వెళ్ళిపోయి చీకట్లో నడుస్తున్న రోజుల్లో ఉన్న మనుషుల మీదకి వెలుగు ప్రకాశింపజేయాలని తన ప్రేమంతా కూడా భూమి మీద తన కుమారుడు రూపంలో పంపించి తనని చనిపోయేటట్టుగా తాను చేసి అక్కడి నుంచి ఒక రెవల్యూషన్ క్రియేట్ అయ్యేటట్టు చేసి ప్రపంచం అంతటికీ కూడా ఆ ప్రేమను పంచి, సువార్తను పంచి, దేవుని యొక్క ప్రేమను తెలియజేయడానికి యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావడం జరిగింది.
రావడం జరిగింది. మరొక వచనం చూసినట్లయితే హెబ్రీ రాసిన పత్రికలో పేజీ నెంబర్ 200 ఉంటుంది. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 5వ మాట కూడా చూసినట్లయితే, కాబట్టి ఈ లోకమందు ప్రవేశించినప్పుడు సరిపోతుందండి. యేసుక్రీస్తు వారు ఈ లోకమందు ప్రవేశించాడు. ఆయన లోకంలోకి వచ్చినప్పుడు ఒక కన్యకని ఏర్పాటు చేసుకుని తన ద్వారా భూమి మీదకి రావడానికి ఆయన ఒక ప్లాన్ ప్రకారం వచ్చాడు. అప్పుడు మాత్రమే పుట్టినవాడు కాదు యేసయ్య, బాల యేసయ్య కాదు. అంతకు ముందే సర్వశక్తి కలిగిన దేవుడు 2024 సంవత్సరాల ముందు వచ్చాడు. భూలోకమునకు, ఈ లోకమునకు ప్రవేశించాడు. ఎందుకు ప్రవేశించాడు? బైబిల్ యొక్క సారాంశం అంతా ఒకే మాటలో చెప్పాలంటే, అది క్రీస్తు జననం. క్రీస్తు ఎందుకు పుట్టాడో ఒక్క అరగంట కూర్చుని జాగ్రత్తగా ఆలోచించినట్లయితే బైబిల్ అంతా మనకు అర్థమైపోతుంది. అంతా క్రీస్తు జనంలో ఉంది. జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ప్రవేశించడానికి ఒక డేట్ నిర్ణయించారు. జగత్తు పునాది వేయబడక ముందే, భూమిని క్రియేట్ చేద్దామని ఆలోచన చేయక ముందే పరిస్థితులు ఎలాగ ఉంటాయి గమనించిన తండ్రి అయిన దేవుడు ఒక డేట్ నిర్ణయించాడు. యేసుక్రీస్తు వారిని ప్రేమగా పెంచుకుంటారు, యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించాలి. అప్పుడు నిర్ణయం జరిగింది. ఎందుకు వచ్చాడు? నిన్ను నన్ను ఏం చేయడానికి? దాస్యత్వం నుండి, బానిసత్వం నుంచి, దేనిగా ఇట్టే లొంగిపోయే వీక్గా ఉన్న మనుషుల్ని స్ట్రాంగ్ చేయడం కోసం భూమి మీదకి వచ్చాడు. మనం చాలా ఈజీగా లొంగిపోతుంటాం తెలుసా? మీరు అనుకుంటారా మీరు స్ట్రాంగ్ అని? కాదు. ఒక్కసారి గట్టిగా సాతానుగా ట్రై చేస్తే పాడలేని వ్యక్తి అంటూ భూమి మీద ఎవరు ఉన్నాడు? ఒక్కసారి సాతాను ట్రై చేస్తే మీరు ఎందులో వీక్గా ఉంటారో సాతాను గడికి తెలుసు. తెలుసండి? మీరు ఎందులో ఏది చేస్తే మీరు ఇట్టే దొరికిపోతాడో సాతాను గడికి తెలుసు. అందుకే దేవుడు ఎందుకు వచ్చాడు తెలుసా? అలా ఎన్నో విషయాల్లో బంధింపబడిన మనల్ని విడుదల కలిగించడానికి, రక్షణ కలిగించడానికి, వెలుగు మన మీద ప్రసారింపజేయడానికి దేవుడు ఏం చేశాడంటే ఈ భూమి మీదకి ప్రవేశించాడు. మన కోసం పుట్టాడు, నీ కోసం పుట్టాడు, మనందరి కోసం పుట్టాడంటే యేసయ్య. అంత గొప్ప మర్మము యేసు జన్మంలో దాగి ఉంది. కేవలము క్రీస్తు యొక్క జన్మం అర్థం చేసుకుంటే మన జీవితాలు ఎంతో ధన్యం అవుతాయి. నా కోసమే పుట్టాడా, అసలు నిజమా ఇది అని ఆలోచన చేయాలి ప్రతి క్రైస్తవుడు, ప్రతి మనిషి కూడా. క్రీస్తు వారు నా కోసం పుట్టాడా? నేను ఎంతవరకు ఆయన పట్టించుకోలేదు, నిజం అనుకోలేదు, నాకు తెలియదు. క్రిస్మస్ అంటే ఏదో అడావిడి చేస్తారు, లైట్లు పెడతారు, మంచి ఫుడ్ పెడతారు, గిఫ్ట్స్ ఉంటాయి అనుకున్నాను అంతే. కానీ ఒక దేవుడు నా కోసం భూమి మీదకి వచ్చింది నిజమేనా అని చెప్పి ఎప్పుడైతే ఆలోచన చేస్తారో అప్పుడు మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ, సాతాను శక్తులు దూరంగా వెళ్ళిపోతాయి. ఎందుకంటే లైట్ వస్తుంది. ఆయన లైట్ ఇవ్వడం కోసమే వచ్చాడంట. మన మనసులకి, మన ఆలోచనలకి, మన పరిస్థితుల మీద మబ్బు కమ్మి ఉన్నప్పుడు, చీకటి కమ్మి ఉన్నప్పుడు ఒక వెలుగు ప్రసరింపజేయడం కోసం యేసయ్య వచ్చాడు. నా కోసమే వచ్చాడు అనుకోవాలి. నా కోసమే పుట్టాడు, నా కోసమే భూమి మీదకి వచ్చాడు, నాకు రక్షణ ఇవ్వడం కోసమే భూమి మీదకి వచ్చాడు. ఎప్పుడైతే మీరు నమ్ముతారో మీలో ఉన్న చీకటి అంతా కూడా ఎంత దూరం వెళ్ళిపోతుందో తెలుసా? మీ కనుచూపు మేర వరకు అందరైనంత దూరం వెళ్ళిపోతుంది. చీకటి ఆలోచనలు అన్నీ దూరం వెళ్ళిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ అంతా దూరం వెళ్ళిపోద్ది. సాతాను శక్తులు ఉంటాయి. మీకు తెలుసా? భూమి మీద 800 కోట్ల మంది మనుషులు ఉంటే దానికి 4 రెట్లు సైతాను పిల్లలు ఉన్నాయి. తెలుసా మీకు? ఏంటి పిల్లలు? పిల్ల సైతాన్లు. నిజంగా పిల్ల సైతాన్లే. ఒక స్ట్రాంగ్ దేవదూతల టీంని దేవుడు పరలోకంలో బిల్డ్ చేశాడు, క్రియేట్ చేశాడు. తన కడుపులోంచి పుట్టించలేదు. ఎవరిని? దేవదూతల్ని క్రియేట్ చేశాడు. ఒక మొక్కని క్రియేట్ చేశాడు, ఒక దేవదూతని క్రియేట్ చేశాడు. నిన్ను నన్ను కన్నాడు. ఒక మొక్కని క్రియేట్ చేశాడు, రా అన్నాడు. ఒక దేవదూతని డిజైన్ చేసి ఆలోచనలు క్రియేట్ చేశాడు. నిన్ను నన్ను డిజైన్ చేసి కన్నాడు. మన మీద అందుకే అంత ప్రేమ. మనల్ని కన్నాడు. ఊరికనే కనలేదు. మీలో ఉన్న ఆత్మ ఎవరిది? భగవంతుడు. నీలో ఉన్న సోల్
మార్చబడిన శరీరము ఎవరిచ్చారు? భగవంతుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు చెప్పండి? మనం ఎంజాయ్ చేయడానిక, మనం తినడానిక, మనం చూడడానిక, నచ్చింది చేయడానిక, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడానిక కాళ్ళు చేతులు ఇచ్చింది చెప్పండి? ఎందుకు ఇచ్చాడు? నీ సోల్ దేవుడిది, నీ శరీరము కూడా దేవుడిదే. నువ్వేమైనా పుట్టించుకున్నావా? నీ కళ్ళు ఏమైనా నువ్వు తయారు చేసుకుని భూమి మీదకి వచ్చేవా? లేదా మీ మమ్మీ చేసిందా, మీ డాడీ చేశారా? మీ కళ్ళు, మీ గుండెగా ఏమైనా మీరు డిజైన్ చేసుకున్నారా? లేదా మీరు కొనుక్కున్నారా కష్టపడి? ఎవరిచ్చారు? ఉచితంగా శరీరాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. దాన్ని ఎలా పడితే అలా వాడినోళ్ళకి ఎలా పడితే అలా కొడతారు రేపు ఉదయం. ఇది సత్యం. ఎలా పడితే అలా వాడతారా? ఎవరిది? రెంట్కి తీసుకున్న వస్తువు రెంట్కి తీసుకున్నట్టే వాడాలి. సొంత ఇల్లాగా ఎలా వాడతారు? నువ్వు సంపాదించుకున్న డబ్బులు సంపాదించుకోవడానికి శక్తి ఇచ్చిన దేవుడి కోసం కూడా ఖర్చు పెట్టలేనంత మూర్ఖులు ఈరోజు భూమి మీద చాలా మంది ఉన్నారు. నీ శరీరం ఏమన్నా నువ్వేమన్నా సొంతంగా తయారు చేసుకున్నావా? ఎక్కడి నుంచి ఏమని నువ్వు సంపాదించుకున్నావా? లేదు కదా. నీకు దేవుడు ఉచితంగా ఇచ్చాడు. దాన్ని ఎలా వాడాలో తెలుసుకోవాలి, అలానే వాడాలి, దేవుడి కొరకు వాడాలి. దేవుడు ఇచ్చాడు ఉచితంగా మీ శరీరాలు, మీ చేతులు, మీ కాళ్ళు, మీ అవయవాలు, మీ మొత్తం సిస్టమ్ అంతా కూడా ఒక పద్ధతిలో డిజైన్ చేసింది మీరేనా? మీ శరీరాలు అందరినీ మీరేనా? పోనీ మీ మమ్మీ చేసిందా? అంత టెక్నాలజీ ఉంటే ఇంకా బాగుంది మమ్మీ డాడీకి. మన మమ్మీ డాడీకి నిజంగా చెప్పాలంటే అంత టెక్నాలజీ లేదు. మరి ఎలా జరుగుతుంది అదంతా? ఎవరిచ్చాడు? దేవుడు ఇచ్చాడు. అర్థం చేసుకోకుండా భూమి మీదకి రాగానే, శరీరాలు ఇవ్వగానే, అందులో దేవుడి యొక్క శక్తి అయిన సోలు రాగానే ఇష్టానుసారంగా ఆలోచన చేసుకుని అంతా మాది అనుకుని ఎంతో మంది ఎలా పడితే అలా బ్రతుకుతున్నారు. రేపు ఏం చేస్తాడు? ప్రతి దానికి కూడా దేవుడు లెక్క అడుగుతాడు తెలుసా? ప్రతి అడుగుకి లెక్క అడుగుతాడు, ప్రతి మాటకి లెక్క అడుగుతాడు, ప్రతి ఆలోచనకి లెక్క అడుగుతాడు. నువ్వు శరీరంతో చేసిన ప్రతి విషయానికి నేను లెక్క అడుగుతాడు అంతే. ఎందుకంటే అది నీది కాదు, నీ సొత్తు కాదు. ఆత్మ దేవుడితో కనెక్ట్ అయి ఉంటుంది. పరమాత్మ నుంచి విడగొట్టబడిన శరీరాలుగా లోపల దాక్కున్న నీవు నేనుని ఎవరితో కనెక్ట్ అయి ఉంటావు తెలుసా? భూమి మీద బ్రతికిన ఎన్ని సంవత్సరాలు బట్టి అన్ని సంవత్సరాలు దేవుడితో కనెక్ట్ అయి ఉంటాం. ఒక నెట్వర్క్తో మొబైల్ ఎలాగైతే కనెక్ట్ అయి ఉంటుందో దేవుడితో ప్రతి సోల్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది. అందులో నువ్వు కూడా ఉంటావు, నేను కూడా ఉంటాం. మనం బ్రతికున్నంత వరకు ఆ కనెక్షన్ ఉంటుంది. నెట్వర్క్ పనిచేస్తుంది, ఆ కనెక్షన్ ఉంటుంది. పరమాత్మకి, నీ ఆత్మకి, నువ్వు అనుకుని ఫీల్ అయ్యి నీ ఆత్మకి ఒక కనెక్షన్ ఉంటుంది. నువ్వు తప్పు చేసిన ప్రతిసారి దేవుడికి బాధ, పెయిన్ తెలుస్తుంది. ఆ విషయం నీకు తెలుసా? లేదు. నువ్వు చెడుగా ఆలోచన ప్రతిసారి ఆయన మెదడులోని ఒక పెయిన్ రిలీజ్ అవుతుంది. నువ్వు మంచి పని చేసి ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు ఆయనకి హ్యాపీనెస్ వస్తుంది. ఎందుకంటే నువ్వు కనెక్ట్ అయి ఉన్నావు పరమాత్మతో, నువ్వు దేవుడితో కనెక్ట్ అయి ఉన్నావు. నెట్వర్క్తో నీ మొబైల్ నెంబర్ కనెక్ట్ అయి ఉంది. అందుకే నీకు ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ వస్తుంది. ఒకరోజు డిస్కనెక్ట్ అవుతుంది, సిమ్ పనిచేయదు. ఏముంటుందండి? మీరు ట్రైల్ చేస్తున్న నెంబరు అందుబాటులో లేదు. ఇంకేముంటుంది? నెట్వర్క్ కవరేజ్లో లేదా? ఎస్, నెట్వర్క్ కవరేజ్లో లేదు. అంటే ఈ నెట్వర్క్ కవరేజ్ అనే భూమి మీద మీ నెంబర్ పనిచేయదు. ఎక్కడికి వెళ్ళిపోతాయి? కవరేజ్ లేని ప్రదేశంకి వెళ్ళిపోతుంది. దాని పేరే మరో లోకం, పాతాళ లోకం. అక్కడ నెట్వర్క్ అందదు, అక్కడ దేవుడితో ఎటువంటి సంబంధాలు ఉండవు, అక్కడ ఏం ఉండదు, అక్కడ కష్టాలే, అన్ని కష్టాలే, కనెక్షను తెగిపోతాయి. పరమాత్మతో లింక్ చేయబడిన మనము ప్రతి పనిలో కూడా ఆయన సంతోషపెట్ట బద్ధులమై ఉన్నాము. అదే మనకి ఇచ్చిన, దేవుడు ఇచ్చిన ఒక ఆజ్ఞ అనుకోవడమే. నీ శరీరంతో దేవుని ఖచ్చితంగా సంతోష పెట్టవలసిందే. నీ శరీరము, నీ సోలు నీది కానే కాదు. నిజంగా నీ శరీరము నీది కాదు, నీ సోలు కూడా నీది కాదు. నీకున్న ఆయుష్ కూడా నువ్వు సంపాదించుకున్నది కాదు. ఇవన్నీ దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా దేవుడు మంచిగా వాడుకోవాలి ప్రజలని చెప్పి మనకి ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేయకూడదు? మిస్యూజ్ చేయకూడదు. మిస్యూజ్ చేసిన యెడల మనము తగిన శాస్తికి బద్ధులమై ఉంటాం. మన దాస్యంలో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు, బానిసత్వంలో ఉన్నప్పుడు, చీకట్లో నడుస్తున్నప్పుడు, వెలుతురుగా ఉన్నప్పుడు, ఎండ మిట్ట మధ్యాహ్నం 3 గంటలకి కూడా చాలా మంది మనుషులు చీకట్లో నడుస్తారు. ఏ చీకటి?
ఏం జరుగుతుందో తెలియదు, ఎటు వెళ్తున్నారో తెలియదు, వాళ్ళ ఆలోచనలు ఏంటో తెలియదు, వాళ్ళ పని ఏంటో తెలియదు. ఒక రకమైన చీకటి అది. లైట్లు వేసుకున్నా సరే, ఇప్పటికి కూడా ఎన్ని లైట్లు వేసినా సరే చాలా మంది ఇంకా చీకటిలోనే ఉంటారు. ఎస్, ఇంకా చీకటిలోనే ఉంటారు. మనకి వెలుగు రావాలి, మీలో వెలుగు ప్రసరింపాలని, మీరు వెలుగులో నడవాలని, అన్నీ తెలుసుకుని దేవుడి ఎడల భయభక్తి కలిగి ఉండాలన్నదే దేవుని యొక్క చిత్తమై యేసుక్రీస్తు వారు భూమి మీదలోకి వచ్చారు, ప్రవేశించారు లోకంలోకి. రక్షకుడు పుట్టాడు. ఎవరి కోసం? నా కోసమే అనుకోవాలి. ఎస్, నా కోసమే ఒక ఆయన పుట్టాడు. ఆయన చిన్న వ్యక్తి కాదు, ఆయన ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, సీఎం కాదు, పిఎం కాదు, అంతకన్నా గొప్ప వ్యక్తి. ఎంత గొప్ప వ్యక్తి? చాలా గొప్ప వ్యక్తి. అంత గొప్పతనం ఏముంది? ఈ భూమిని తయారు చేసిన వ్యక్తి, నిన్ను నన్ను డిజైన్ చేసిన వ్యక్తి, నీ సిస్టమ్ అంతా పనిచేసేటట్టు డిజైన్ చేసిన ఇంజనీర్ కన్నా గొప్పడు. ఈ విశ్వం అంతా ఎలా పని చేయాలో చాలా ఈజీగా డిజైన్ చేయగలిగిన అంత శక్తి కలిగిన దేవుడు మన కోసం కూడా ఆలోచన చేస్తున్నాడు అన్న సంగతి ఈరోజు మీరు ఖచ్చితంగా నమ్మవలసిందే. ఎందుకంటే దేవుడికి మనుషులంటే చాలా ఇష్టం. ఎందుకు? నిన్ను కన్నాడు. దేవదూతల్ని క్రియేట్ చేసినప్పుడు కొంతమంది దేవదూతలు ఏమనుకున్నాయి? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి దేవదూతలన్నీ నమస్కారం చేస్తున్నాయి. తండ్రి కూర్చున్నాడు. ఒక దూతకి గర్వం వచ్చింది. ఏమన్నా తెలుసా? యేసుక్రీస్తు తిట్టారు ఒక దూతని. ఆ పని చేయమంటే ఇక్కడ ఉన్నావేంటి, వెళ్ళు అనగానే ఈ దూతకి ఫీలింగ్ వస్తుంది. ఎస్, నిజంగా జరిగింది చెప్తున్నా. ఈ దూతకి ఫీలింగ్ వస్తుందా? అందరి ముందు నన్ను తిడతాడా? ఇదేంటి, నేనే గ్రేట్ కదా, నేను లీడర్ కదా, నేను గొప్పడు కదా, నా కింద అందరూ ఏమనుకుంటారో, నన్ను తిడతాడా అని చెప్పి ఫీలింగ్ వచ్చేసి ఎవరైతే తిట్టారో ఆయన మీద, ఆయన ప్లేస్, ఆ మహోన్నతమైన స్థానాన్ని దక్కించుకుని నేను అక్కడ కూర్చోవాలని ఆశపడింది. అన్నట్లుగా నా విచిత్రమైన విషయం చెప్తాను చూడండి. నన్ను ఎవరు తిట్టకూడదు అనుకున్న విషయం అంతా చూసారా? ఎంతమందికి అనుకుంటారు అలాగా? నన్ను ఎవరో తిట్టుకుని ఉంటే బాగుంటుంది, నన్ను ఎవరు ఏమి అనకూడదు, నన్ను ఎవరు ఏమీ అనకూడదు అన్న ఒక చిన్న విషయము చాలా భయంకరమైన విషయం. చాలా భయంకరమైన విషయం. అది సైకలాజికల్గా డిజార్డర్ ఉన్న వాళ్ళకి మాత్రమే క్రియేట్ అవుతుంటుంది. ఎవరైతే ఆ డిజార్డర్ లేకుండా ఆర్డర్లో ఉంటుందో మైండ్, వాళ్ళకున్న నేచర్ ఏంటో తెలుసా? ఎవరేమనుకున్నా ఏం కాదు నాకు, అది ఒరిజినల్. ఎవరు నన్ను ఏమనకూడదు అనుకున్నది చాలా తప్పది. ఎవరు ఏమి అనకూడదు అనుకుని ఆశపడతారు చూసారా? అది చాలా తప్పు. ఎవరు ఏమి అనకూడదు, సాతాను అలాగా అనుకుంది. నన్ను ఏమీ అనకూడదు అంటే ఏమైంది? ఆ రోజు వంగచ్చు కదా సాతాను. అదేం చేసిందో తెలుసా? దాని పేరు లూసిఫర్. అదేం చేసింది? పిల్ల సైతాన్ని అందరూ తీసుకుని ఈ భూమి మీదకి వస్తుంది. అందుకే 800 కోట్ల మంది ప్రజలు అంటే వాళ్ళకి 4-5 రెట్లు ఆ పిల్ల సైతాలు ఉన్నాయి. అవేం చేస్తాయి తెలుసా? మనల్ని ఆలోచనలోని చెడుతనం వైపు మాట్లాడించడం, చెడుతనం వైపు ఆలోచన చేసేటట్టు చేయడం, చెడు పనులు చేయించడం, ఇదే పని అలాగే. అవి మనకన్నా శక్తివంతులు ఏం కాదు, మనల్ని భయపెట్టవు. మనం ముందుకు రావడానికి కూడా శక్తి దేవుడు వాటికి ఇవ్వలేదు, అంత అధికారం ఇవ్వలేదు. మనల్ని భ్రమ పెట్టి, మభ్యపెట్టి, మనతో చిన్ని మిస్టేక్లు చేసే చిన్ని పిల్ల దయ్యాలు బోల్డ్ ఉన్నాయి భూమి మీద. ఇవేం చేస్తాయంటే మనల్ని తప్పుదోవ పట్టించి చెడు మార్గం నడిపించి దేవుడికి అయిష్టులుగా చేస్తాయి. దేవుడికి ఇష్టం లేని స్థితిలోకి మనల్ని తీసుకెళ్ళి, దేవుడు ప్రేమ చూపించే దేవుడు నాకు వద్దు అని అసహించుకునే స్థితికి మనం తీసుకెళ్తాయి. అదే వాటికి ఇచ్చిన డ్యూటీ. ఎవరు? ఆ లూసిఫర్. ఆ చిన్న మార్పు నేను ఎప్పుడు అనుకుంటాను, సాతాను గడి మారిపోతే బాగుంటుందని. మీకు చాలాసార్లు చెప్పాను, సాతాను గడి మారిపోతే బాగుంటుంది, ఈ గోళ్ళంతా ఎందుకు? సాతాను గడి ఒకటి మారిపోతే సరిపోతుంది కదా, ప్రజలందరూ మారిపోతారు. ఎందుకంటే ఆడిలోంచి వచ్చిన నెగిటివ్ ఎనర్జీ చీకటే ఈరోజు ప్రతి మనిషిలోకి దూరేసింది. చెడుతనము, ఇంకా వ్యభిచారము, పాపము, అసూయ, కక్షలు, ఇవన్నీ కూడా ఆడుకునే లక్షణాలే. ఆడి లక్షణాలు మనకి కాని లక్షణాలు ఆడి దగ్గర నుంచి తీసుకుని అడాప్ట్ చేసుకుని మనం అనుకుని బతుకుతాం. లేదు, మానవులు చాలా మంచివాళ్ళు, మీరు నేను చాలా మంచి వాళ్ళు, మీరు నేను పరిశుద్ధంగా ఉండదగిన వాళ్ళము, మీరు నేను దేవుడి యొక్క సంతానము. ఎవరు? మీరు నేను దేవుడి యొక్క సంతానము. ఏ చెడు కూడా దేవుడు లేదు, నీలో నాలో కూడా ఏ చెడు ఉండకూడదు. వాస్తవానికి ఉండదు.
ఉండకూడదు కూడా, ఉండకుండా దేవుడు క్రియేట్ చేశాడు. కానీ సాతాను యొక్క ఎఫెక్ట్ ద్వారా, మనుషులు చేస్తున్న పనుల ద్వారా మనకి తెలియకుండా మనము కొన్ని విషయాలను అడాప్ట్ చేసుకుని వాటితో పాటు ముందుకెళ్తున్న మనము చీకట్లో నడుస్తున్నట్టు అని చెప్పి ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే మన కోసం పుట్టిన యేసయ్య ఆ యొక్క అడాప్ట్ చేసుకున్న ఆ నెగిటివ్ ఎనర్జీ, పాపం తాలూకా విషయాలన్నీ కూడా తీసివేసి మనల్ని మళ్ళీ దేవుడి కుమారులుగా కుమార్తెలుగా వెలుగులో నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే యేసయ్య ఇచ్చాడు. మర్చిపోవద్దు ఈ సంగతి, మీ జీవితకాలం మట్టు మర్చిపోవద్దు. ఏంటి తెలుసా? యేసుక్రీస్తు వారు నా కోసం పుట్టాడు. నా కోసం ఆలోచించే ఒక మెగా పవర్ ఉంది. నేను మాట్లాడితే, నేను స్పందిస్తే నా స్పందన అందుకునే ఒక మెగా పవర్ ఉంది, ఒక అల్టిమేట్ పవర్ ఉంది అన్న సంగతి మీరు మర్చిపోకూడదు. ఆ పవర్ నీ కోసం నా కోసం భూమి లోకంలోకి వచ్చింది ఒకనొక రోజున. ఈ రోజుకి కూడా అది సజీవంగా ఉంది. నేను ప్రార్థన చేస్తే ఆ పవర్కి అందుతుంది, నేను అడిగితే ఆ పవర్ వింటుంది, నాకు సహాయం చేస్తుందని చెప్పి ఒక స్ట్రాంగ్ బిలీవ్నెస్ ఈరోజు మీరు బిల్డ్ చేసుకోవాలి. ప్రతిరోజు యొక్క వాగ్దానం మీరు నమ్మాలి. ఎస్, నా కోసం దేవుడు పుట్టాడు, నా కోసం పుట్టాడు రక్షకుడు, నా కోసం పుట్టాడు, నా కోసం ఆలోచించే ఒక వ్యక్తి ఉన్నాడు, నా కోసం సహాయం చేసే ఒక శక్తి ఉంది. ఆయన చాలా మంచుడు, ఆయనలో ఏ చీకటి లేదు. అంత గొప్ప దేవుణ్ణి ఈరోజు మనం కలిగి ఉన్నామని చెప్పి ఆ విశ్వాసం, నమ్మకం మీలో ఉంటే నిజమైన క్రిస్మస్ మీ జీవితంలో ఉన్నట్టే. అటువంటి మంచి క్రిస్మస్ దీవెనలు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ రోజు వచ్చేలాగా అందరూ కూడా లేచి నిలబడదాం. ఒకసారి కళ్ళు మూసుకుందాం. యేసయ్య, నువ్వు నా కోసమే పుట్టావని చెప్పి నిజంగా నేను ఈ రోజు నమ్ముతున్నాను. యేసయ్య, నువ్వు నా కోసం పుట్టావని చెప్పి ఒక్క మాట దేవుడితో మీరు చిన్న ప్రమాణం చేయండి. నిజంగా ఎంతవరకు నాకు తెలియదు యేసయ్య, ఇంతవరకు నువ్వు ఎవరి కోసం పుట్టావు అనుకున్నాను, ఇశ్రాయేలు ప్రజల కోసం పుట్టావు అనుకున్నాను, లోకస్తుల కోసం పుట్టావు అనుకున్నాను, కానీ ఇదిగో తండ్రి నా కోసమే పుట్టావన్న సత్యాన్ని ఈ రోజు నాతో నువ్వు నేరుగా మాట్లాడావు అని చెప్పి కళ్ళు మూసుకుని ఒకే ఒక్క మాట యేసయ్యతో చెప్పినాడు. మీతో కనెక్షన్ కలిగిన యేసయ్య మిమ్మల్ని పూర్తిగా అభివృద్ధి దశలో నడిపిస్తాడు. ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన, వెంపుకోడు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా తండ్రి, ఇదిగో తండ్రి నీ కుమారులు, నీ కుమార్తెలు అందరూ కూడా ఇదిగో వీరి కోసమే మీరు పుట్టారని సత్యాన్ని ఈరోజు గ్రహించారు. దయచేసి అందరితో మీరు మాట్లాడండి. హృదయాలు నిండా సంతోషం దయచండి, ఆనందం దయచండి, క్రిస్మస్ శుభాకాంక్షలు దయచండి. పిల్లలందరూ మీరు దీవించవలసిందిగా కోరుచు. నీ యొక్క సొంత రక్షణ, నీ యొక్క సొంత అభివృద్ధి, నీ సొంత చల్లదనము, ఇక మంచి చూపు పిల్లలందరి మీద ఉంచమని, నీ కుమారుల మీద కుమార్తెల మీద ఉంచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ఈ సమయంలో